నమస్కారం. మనందరం కూడా మన జీవితంలో కనీసం ఒక్కసారైనా సరే తలనొప్పితో బాధపడే ఉంటాం, అవునా? మరికొందరైతే తలనొప్పితో తరచుగా బాధపడుతూ ఉంటారు. అసలు తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మొదటిసారి వచ్చినప్పుడు ఓ కాఫీ తాగుతాం, ఓ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం, పడుకుంటాం, మర్చిపోతాం, అవునా? మరి తరచుగా వస్తూ ఉంటే ఏం చేస్తాం? మొదట ఆలోచిస్తాం, తరువాత భయపడతాం. తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇది సైనస్ హెడేకా, లేక మైగ్రేనా, పొరపాటున ఇంకా ఏదైనా ప్రమాదకరమైన కారణం ఉందా అనే దానికోసం మనం ఆందోళన చెందుతాం, అవునా? అయితే అలాంటి అనేక ప్రశ్నల్లో ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈవెన్ చదువుకునే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది సైనస్ హెడేకా, మైగ్రేనా అని. ఆ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది. సో ఈ వీడియో అయిపోయేసరికి మరొక 5 నిమిషాల్లో మీకున్నది సైనస్ హెడేకా లేదా మైగ్రేనా అనేది మీరు చాలా స్పష్టంగా చెప్పగలరు. నేను మీ డాక్టర్ జగదీష్. అసలు సైనస్ హెడేక్ అంటే ఏంటి? అసలు సైనస్ అంటే ఏంటి? మన మొహపు ఎముకల్లో కొన్ని గాలి గదులు ఉంటాయి, వాటిని సైనస్ అంటాం. ఆ సైనస్కు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం దాన్ని సైనసైటిస్ అంటాం. అది ఇన్ఫెక్షన్. దాని లక్షణాలన్నీ ఇన్ఫెక్షన్కి సంబంధించిన లక్షణాల్లా ఉంటాయి. అవేంటి? 1 జ్వరం రావడం, 2 ముక్కు బ్లాక్ అవ్వడం, ముక్కు దెబ్బడ వేయడం, అలాగే ముక్కులోంచి పసుపు పచ్చని రంగులో శ్లేషం రావడం. ఈ లక్షణాలు ఉంటే దాన్ని సైనసైటిస్ అంటాం. సాధారణంగా ఇది వచ్చినప్పుడు తలనొప్పి కూడా వస్తుంది. అంతేకాదు, సైనస్ ఇన్ఫెక్షన్ అయిన ప్రదేశంలో మనం చేయితో నొక్కి చూసుకుంటే అక్కడ నొప్పి కూడా ఉంటుంది. ఇది ఉదయం లెగిసేసరికి ఎక్కువగా ఉండడం, ముందుకు వాలినప్పుడు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఉంటే దాన్ని సైనసైటిస్ అంటాం. ఇది అంత కామన్ అయితే కాదండి, కొంచెం రేర్. కనీసం మైగ్రేన్ అంత కామన్ అయితే కాదు. రెండవది మైగ్రేన్. మైగ్రేన్ అనేది చాలా సహజమండి, చాలా కామన్ హెడేక్. అయితే ఇది సాధారణమైన హెడేక్ అయితే కాదు. దీనికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అసలు మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ అంటే కొన్ని సందర్భాల్లో మన మెదడు అతిగా స్పందిస్తుంది. ఈ అతిగా స్పందించే లక్షణాన్నే మనం మైగ్రేన్ అంటాం. ఏంటా ప్రత్యేకమైన సందర్భాలు అంటే అవి ట్రిగ్గర్స్ అంటాం. తలకు స్నానాలు ఎక్కువ చేయడం, జాగారం చేయడం, ఉపవాసం చేయడం. అంటే తలకు స్నానాలు ఎక్కువ చేసినా, నిద్ర తక్కువైనా, టైంకి భోజనం చేయకపోయినా తలనొప్పి, ఈ మైగ్రేన్ అనేది వస్తుంది సాధారణంగా. దాంతోపాటు ఎండలో తిరిగినా, ప్రయాణం చేసినా, ఘాటైన వాసనలు చూసినా, ఎక్కువ శబ్దం విన్నా, కొందరికి స్వీట్స్ పడవు, స్వీట్స్ తిన్నా, ఇలాంటి లక్షణాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మైగ్రేన్ వస్తుంది. అయితే ఈ మైగ్రేన్ ఎలాంటి లక్షణాలతో వస్తుంది? మొదటిగా తలనొప్పి. మైగ్రేన్ యొక్క ముఖ్య లక్షణాల్లో అతి ముఖ్యమైనది తలనొప్పి. ఈ తలనొప్పి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మైగ్రేన్లో గమ్మత్తుగా ఉంటుంది. సాధారణంగా ఒకవైపు వస్తుంది, ఎడమవైపు కానీ కుడివైపు కానీ వస్తుంది. అది మైగ్రేన్ యొక్క తలనొప్పిలో ఒక ప్రధాన లక్షణం. ఒకవైపు వస్తుంది కాబట్టి దాన్ని పార్శ్వపు నొప్పి అని కూడా అంటాం. అయితే కేవలం ఒకవైపే రానవసరం లేదు. కొన్నిసార్లు 2 వైపులు రావచ్చు, తలంతా రావచ్చు, తల పైన రావచ్చు, అలాగే తల వెనుక కూడా రావచ్చు. ఈ వచ్చిన నొప్పి కొంచెం తక్కువ తీవ్రతతో రావచ్చు, లేదా చాలా తీవ్రంగా కూడా రావచ్చు. కొన్ని గంటల నుంచి, సాధారణంగా 2-3 గంటల నుంచి 2-3 రోజుల వరకు కూడా ఉంటుంది. ఇది మైగ్రేన్లో వచ్చే తలనొప్పి. అయితే తలనొప్పి ఒక్కటే కాదు, మైగ్రేన్లో కొన్ని ఇతర ముఖ్య లక్షణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే వాంతి వచ్చేలా ఉండడం లేదా వాంతులు ఉండడం. సో నాసియా, వామిటింగ్స్ అంటాం. ఈ వాంతి వచ్చేలా ఉంటుంది కానీ వాంతులు రావు కొందరికి వాంతులు అవుతాయి. కొందరిలో ఒక చిన్న విషయం గమనిస్తాం. చాలామంది మైగ్రేన్ ఉండేవాళ్ళు ఒక వామిటింగ్ అయిపోతే ఆ తర్వాత వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు, తలనొప్పి తగ్గిపోతుంది. కానీ కొందరికి మాత్రం వాంతులు అయినా సరే తలనొప్పి తగ్గదు. తర్వాత విషయానికి వద్దాం. ఫోనోఫోబియా అంటే శబ్దం వింటే చిరాకు పడతారండి. దాదాపు మైగ్రేన్ ఉండే వాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ లక్షణం ఉంటుంది. చివరికి టీవీ సౌండ్ కొంచెం పెరిగినా, చివరికి సొంత పిల్లలు కొంచెం గట్టిగా మాట్లాడినా చాలా కోపం వస్తుంది, చాలా చిరాకు పడతారు. చాలామంది ఏమంటారంటే, సార్ నాకు తలనొప్పి కంటే ఈ శబ్దం వింటే చిరాకు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అంటారు. ఇది ఫోనోఫోబియా అంటాం. అలాగే ఫోటోఫోబియా. వెలుతురుని చూడడానికి ఇబ్బంది పడతారు.
సాధారణంగా ఒక చీకటి రూమ్లోకి వెళ్ళి కర్టెన్స్ అన్నీ వేసుకొని పడుకోవడానికి ఇష్టపడతారు. ఈ లక్షణాలు ఉంటే దాన్ని మైగ్రేన్ అంటాం. అర్థమైంది కదండి. ఇన్ఫెక్షన్ ఉండి ముక్కు దెబ్బడు వేసి ముక్కులో శ్లాష్మం కారి మొహం మీద నొప్పి ఉంటే అది సైనస్ లక్షణం. తలకి ఒకవైపు తలనొప్పి వచ్చి వామిటింగ్స్ వచ్చేలా ఉండడం లేదా వామిటింగ్స్ అవ్వడం, శబ్దం వింటే చిరాకు పడడం, వెలుతురు చూస్తే చిరాకు పడడం, తలస్నానం చేసినా ప్రయాణం చేసినా ఎక్కువ అవడం, నిద్ర లేకపోయినా ఎక్కువ అవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని మైగ్రేన్ అంటాం. అర్థమైంది కదా. మరి సైనసైటిస్తో హెడేక్ వస్తే ఏం చేయాలి? సెలైన్ నేసల్ వాష్ చేసుకోవాలి, ఆవిరి పట్టాలి, లేదంటే లీవోసిట్రిజిన్ లాంటి యాంటీ అలర్జిక్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. లేదు తగ్గకపోతే డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్ వాడడం అవసరం అవుతుంది. ఎవరికి చూపించుకోవాలి? ఈఎన్టీ సర్జన్ చూపించుకోవాలి. మరి మైగ్రేన్ ఏంటంటే తెలిసింది కదా. ఒకవైపు తలనొప్పి రావడం, వెలుతురుని చూస్తే ఇబ్బంది పడడం, శబ్దం వింటే ఇబ్బంది పడడం, వామిటింగ్స్ వచ్చేలా ఉండడం, ఇలా ఉంటే దాన్ని మైగ్రేన్ అంటాం. ఎవరికి చూపించుకోవాలి? న్యూరో ఫిజిషియన్ లేదా న్యూరాలజిస్ట్కి చూపించుకోవాలి. అర్థమైంది కదా. తర్వాత వీడియోలో మనం మైగ్రేన్ గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. నమస్కారం.